ముఖ్యమంత్రి గారు కూడా తుమ్మపాలకు సంబంధించి ముందుగా నేను అడిగేది, ఒక కుటుంబం కాదు, ఒక వ్యక్తి కాదు, 17,500 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి దాని మీద. 3,135 ఎకరాల్లో 1,59,500 మెట్రిక్ టన్నుల షుగర్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం. ఇలాంటివన్నీ ఇన్ని కుటుంబాలు ఉండి 10,500 మంది దాంట్లో మెంబర్స్గా ఉండి అంతమందిని మీరు మూసేస్తే అది ఎంత ఆర్థికంగా అనకాపల్లికి ఎంత నష్టం కలిగిస్తో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. నేను మిమ్మల్ని అడిగేది కూడా కొత్త పరిశ్రమలు తీసుకొస్తారో లేదో తెలియదు, కానీ మన జన సైనికులందరూ సాక్షిగా, అనకాపల్లి పుర ప్రజల సాక్షిగా ముఖ్యమంత్రి గారికి నా విన్నపం కానీ, విజ్ఞాపన కానీ, అభ్యర్థన కానీ, ఇది మీరు ఏదైనా అనుకోండి, మేము అడిగేది తిరిగి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని దయచేసి తెరిపించండి. ఇన్ని దాదాపు 30,000 మంది ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, తిరిగి నన్ను ఒకసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి అని. ఎందుకు ఎన్నుకోవాలి? ఎందుకు జనసేన సపోర్ట్ చేయాలి? ఎందుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలి? ఎందుకు మా జన సైనికులందరూ సపోర్ట్ చేయాలి? మీకు మీ ఎంపీ అవంతి శ్రీనివాస్ గారికి, వారికి వచ్చి ఇక్కడ నేను సపోర్ట్ చేశాను. నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, మా కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి, అది కూడా చెప్తాను. నాకు అని తెలుసు. రేపు పొద్దున్న వెళ్తే కూడా నేను మాట్లాడాలి, నమస్కారం పెడతాను, అది కూడా చేస్తాను. కానీ మీరు ఈ రోజు వరకు ఒక తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ మీ జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? అవంతి శ్రీనివాస్ గారిని నేను అడగదలుచుకున్నాను. మరి ఉత్తరాంధ్ర మేధావులు అడగరా? వలస పక్షులు వీళ్ళందరూ చెప్పి మాట్లాడరా? మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థానిక సమస్యల్ని పట్టించుకోకుండా ఓట్లు ఇక్కడివి కావాలి, పనులేమో మీకు, ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలు మూసేస్తే ఒక్కళ్ళు మాట్లాడరు. మరి రావా? మిమ్మల్ని వలస పక్షులు అనకుండా ఏమనాలి? మీరు స్థానికంగా ఉన్న సమస్యల్ని, మీరు ఓట్లు వేయించుకున్న తర్వాత స్థానికంగా ఉన్న సమస్యల్ని పట్టించుకోకుండా మీరు పారిపోతారంటే ఉత్తరాంధ్ర మేధావులు మీ అందరికీ పెట్టిన పేర్లు వలస పక్షులని, స్థానికతని. అది మీరు గౌరవించకపోతే మీరు ఉత్తరాంధ్రకి, అది వైజాగ్ నగరంలో కావచ్చు, శ్రీకాకుళంలో ఉన్న స్థానికేతులు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఉత్తరాంధ్రకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతున్నారు. ఇది నాకు చాలా బాధ కలిగించే అంశం. ఎందుకంటే ఇంకొకసారి మీరు స్థానికంగా ఉన్న సమస్యల్ని మీరు పట్టించుకోకుండా, అది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికేతరులు కావచ్చు, ఇంకొకసారి ఇక్కడ నుంచి కానీ వేర్పాటువాద ఆలోచనలు కానీ వస్తే దీని అందరికి కారణం మీలాంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థ అనేది నేను చెప్పడానికి ఏమాత్రం సందేహించట్లేదు. ఇలాంటి ముందు పరిస్థితులు జరగకుండా ఉండాలి అంటే నేను ఒకటే నిర్ణయించుకున్నా, స్థానికంగా ఉన్న నాయకులకి, మన సమస్యలకి నేను పారిపోయే వ్యక్తిని కాదు. ఆ రోజు మీకు చెప్పాను, ఇదే మనకి అనకాపల్లి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.